దేవుడు బాగా కోరుకున్న వాడికి ఇవ్వడంట. మనం చనిపోయినప్పుడు మన బంధువులతో పాటు శ్మశానం కూడా ఏడవాలంటారు. శ్మశానం ఎందుకు ఏడుస్తుంది అంటారు. ఇంత మంచి వ్యక్తిని ఈ సమాజం నుంచి నా దగ్గరికి అప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారని శ్మశానం కూడా ఏడ్చేలాగా బ్రతకాలని పెద్దలు అంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే మా ఎఫ్డిఎస్ఏలో ఒక్కరు కూడా జీతం తీసుకుని పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఫ్రీగా చేసేవారు. ఒకే కాజ్ దీన్ని మనము నిలబెడితే సార్ వాళ్ళ పొగడతలు పక్కన పెడితే ఏ దేశమైనా బాగుపడితే. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిలో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవి జరుగుతున్నాయి, కొంచెం డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గడానికి కారణం కూడా అక్కడ కూటమి ప్రభుత్వం రావడము, అమరావతిని కారణాలు. అంటే ప్రభుత్వాలను నిందించడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ ప్రాంతంలో 100 కోట్లు పోయింది, ఈ ప్రాంతంలో 150 కోట్లు పోయింది, ఇక్కడ గజం, అది గొప్ప కాదమ్మా. మా పోరాటం మనీ సర్క్యులేషన్ మీద మాత్రం ఆపం. జనరేటర్స్ కొనాలనుకుంటున్నాము, నేను కొన్ని స్పాన్సర్ చేస్తున్నాను, నువ్వేం స్పాన్సర్ చేస్తామంటే అన్న చూద్దాం లేన్న తర్వాత. అంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు మాత్రం అన్నీ గుర్తొస్తుంది. ఇప్పుడు కష్టం రాగానే దేవుడి దగ్గర పోయి బోర్లో పడి ఇట్లా ముక్కి స్వామి నువ్వు చేస్తే నీకు ఇంత లంచం ఇస్తా అని చెప్పి ఎట్లా మనిషి అనుకుంటారు, అట్లాగే కష్టం ఉన్నప్పుడు మాత్రం ఇది చేయాలనుకుంటారు. అది నుంచి బయటపడం కానీ నైజం మాది. అది మారని వాడే మహాత్ముడు. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీప్ డైలాగ్. ప్రతి ఎపిసోడ్లో లాగానే ఈ ఎపిసోడ్లో కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసింది మన డీప్ డైలాగ్. హీ ఈజ్ ఎ బిజినెస్ టైకూన్, పొలిటికల్ యాక్టివిస్ట్, రీజనల్ చైర్మన్ ఫర్ లయన్స్ క్లబ్, ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ FDSA. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ ఏపీ రెడ్డి గారు. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్ అమ్మా. హౌ ఆర్ యూ డూయింగ్ సార్? Fantastic. Welcome to our channel. Thank you. So happy to meet you, sir. We feel fortunate. So, sir, FDSA అనే దాని గురించి మాకు కొంచెం అవగాహన ఉంది. బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ FDSA? ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కోసము ఒక దిశ దశ లేని స్థాయి నుంచి ఈరోజు దిశ దశ స్థాయి వరకు తీసుకొచ్చింది FDSA. ఒక 30 సంవత్సరాల క్రితము ఆ రోజు ఉన్న కాలమాన పరిస్థితుల వల్ల ఈ డైరెక్ట్ సెల్లింగు దాని ప్రస్థానం వేరేగా ఉండేది. ఫారెన్ నుంచి చాలా కంపెనీలు వచ్చి ఇండియాలో వ్యాపారం చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని ప్రస్థానం మారింది, వ్యవస్థ మారింది, చేసే విధానం మారింది, ఆప్షన్స్ ఎక్కువయ్యాయి, ఆపర్చునిటీస్ ఎక్కువయ్యాయి. భారతదేశంలో కొన్ని వేల మందికి ఆ రోజుల్లో ఈ ఫారెన్ కంపెనీస్ ఫస్ట్ వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి ఉద్యోగము వచ్చింది అన్న భావనతో చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు కేవలం ఫారెన్ కంపెనీస్కి మాత్రమే ఆదరణ లభిస్తూ భారతదేశంలో స్టార్ట్ అయిన కంపెనీల పట్ల ఒక వివక్ష ఉండేది. ఎందుకు బాధించింది నన్ను. నాకు ఆ రోజు కంపెనీ లేదు, ఈ రోజుకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. నాకున్న వ్యసనము కష్టంలో ఉన్నవాడిని వీలైనంత ఆదుకోవడము, సమాజంలో ఏదన్నా చెడు జరుగుతుంటే దాన్ని ఎదిరించి నిలబడాలనే తత్వం నా వ్యసనం. అది దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ ప్రజలకి సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన మాత్రం నా మైండ్లోంచి పోవడం లేదు. ఇట్స్ మై వీక్నెస్, మేబీ మై వీక్నెస్, మేబీ యువర్ గుడ్నెస్. ఐ డోంట్ నో. ఈ సమాజానికి అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. అప్పుడు ఒక ఫారెన్ కంపెనీ పైన హైదరాబాద్లో కేసు అయింది 2007లో. అప్పుడు చిన్న చిన్న ఇండియన్ కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటూ చేసేవి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే వాళ్ళు తయారు చేసుకున్న వస్తువుని మధ్యవర్తి లేకుండా, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ లేకుండా కస్టమర్కి అంటే కన్జ్యూమర్కి ఒక ఛానల్ ద్వారా అందించేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. దీంట్లో ఏమవుతుందంటే మధ్యవర్తులని తీసివేయచ్చు, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ తగ్గియచ్చు. సో వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తిని డైరెక్ట్గా ఇంటికి చేరవేయచ్చు. ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయింది.
సరే న్యాచురల్గా కాలాంతరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు కూడా సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడంతా ఈ కామర్స్ వచ్చింది. రకరకాల ప్రోడక్ట్లు ఇదివరకు ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొరియర్ చేస్తే వెళ్ళిపోతున్నాయి. రకరకాల మార్పులు వచ్చాయి. సరే 2007లో ఒక ఫారెన్ కంపెనీ మీద కేసు అయినప్పుడు చాలామంది వచ్చి, సార్ దీనికి ఒక సరైన గైడ్లైన్స్ లేవు, ఈ గైడ్లైన్స్ ఏమైనా ఇప్పిస్తే చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఎప్పటికీ తీర్చలేని సమస్య ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. సో ఇది ఒక మార్గం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా పెట్టుబడి లేకుండా అతను వస్తువు వాడి ఆ వస్తువు నచ్చితే వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం వల్ల అతను కొద్ది కమిషన్ వస్తుంది, దానివల్ల అతని జీవనం గడుస్తుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన బిజినెస్. కాబట్టి బీద దేశమే మంది. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, డెవలపింగ్ కంట్రీ అని చెప్తూనే ఉన్నాం. ఇంతవరకు డెవలప్డ్ అని చెప్పని ఎక్కడ ఎవరు దాన్ని విశ్వసించే పరిస్థితి లేదు. ఎంతకాలం డెవలపింగ్ కంట్రీగా ఉండాలి అన్నది ఒక సమస్య. సో డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఏంటి అంటే మూలం ఏంటంటే ప్రతి మనిషి ఒకరి మీద ఆధారపడకుండా వారంతట వాళ్ళు కానీ బ్రతకగలిగే సౌకర్యాన్ని ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సమాజం కానీ ఇచ్చినప్పుడే డెవలప్ అవుతుంది అనేది నా భావం. సో ఇక్కడ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ పెట్టుబడి తక్కువ పెట్టుబడి లేదు, వాళ్ళు వస్తువు కొంటున్నారు, ఈ వస్తువు నాకు నచ్చింది మీరు కొనండి అని వారు నచ్చి వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం ద్వారా ఎవరి ద్వారా అయితే వస్తువు అమ్ముడు పోయిందో వాళ్ళకు కొద్ది కమిషన్ ఇచ్చే పద్ధతి డైరెక్ట్ సెల్లింగ్. సో అప్పుడు అందరూ చాలా చిన్న కంపెనీలు, చాలా చిన్న కంపెనీలు ఉంటాయి, ఇప్పుడు చాలా పెద్ద కంపెనీలు అయ్యేవి. వచ్చి సార్ మాకు ఏదైనా మార్గదర్శనం చూపించండి అంటే అప్పుడు మనకున్న పరిచయాల ద్వారా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి దీనికి ఒక గైడ్లైన్స్ ఇవ్వండి అంటే ఆయన ఒకటే అన్నాడు, నాకు ఈ బిజినెస్ ఏంటో నాకు తెలియదు, దీనికి ఎలా గైడ్లైన్స్ ఇస్తే ప్రజలకి నష్టం లేకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా ఉంటుందో చెప్పండి, మేము దాన్ని చేస్తామన్నారు. అప్పుడు మొదలు పెట్టాము. ఆ రోజు నాకు కంపెనీ ఏం లేదు, ఇట్లా అందరూ వచ్చి అడిగితే సరే అప్పుడు మొదలు పెట్టాము. దురదృష్టము 2009లో వారు చనిపోవడము, దాని తర్వాత కొద్దిగా అది ఆగిపోయింది. అప్పటి దాని తర్వాత మళ్ళీ టైమ్ విల్ షో వేస్ టు ఎవ్రీ ప్రాబ్లం. 2011లో చాలామంది కంపెనీ వాళ్ళు వచ్చేసి సార్ మాకు మీరు పెద్ద దిక్కుగా ఉంటే మేము దీనికి ఏదైనా మంచి గైడ్లైన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యాపారం చేసుకుంటామని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఆంజనేయ స్వామికి ఏ వీక్నెస్ ఉందో నాకు తెలియదు, నాకు ఆ వీక్నెస్ నలుగురికి ఉపయోగపడుతుందంటే తలపైన వేసుకొని పోయి భారం వేసుకొని నేను ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు అది అలవాటుతో బ్రతికాదు, ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఇప్పుడు కూడా సహాయం చేయడంలోనే ఉంటా, సహాయం చేయడంలోనే పోతా. అంటే సార్ యాక్చువల్లీ ఇవాళ రేపు స్వలాభం చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అంటే మన గురించి మనం ఆలోచించుకోవడానికే టైం దొరకని ఈ కాలంలో, ఈ టైంలో మీరు డైరెక్ట్ సెల్లర్స్ గురించి ఆలోచించి వాళ్ళకంటూ ఒక ఫెడరేషన్, ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి అసలు ఫస్ట్లో అసలు ఈ థాట్ రావడమే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఏం గొప్ప కాదమ్మా, ప్రతి యుగంలో ఎన్నో వేల మంది పుడతారు. ఇప్పుడు మనము సరే తరతరాల గురించి మాట్లాడద్దు. రామచంద్రుడు పుట్టాడు, ఆ యుగంలో రాక్షసును సంహరించారు, తండ్రి మాట ఎలా వినాలి, భార్యను ఎలా చూసుకోవాలి, తమ్ముళ్ళతో ఎలా అనుబంధం ఉండాలని ఆయన చెప్పారు. కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు కూడా యుద్ధనీతి ఏంటి, అసలు యుద్ధాలు ఎందుకు, యుద్ధంలో ఏం చేయాలి, ఇటువంటివన్నీ అర్జునుడికి ఉపదేశంతో పాటు సమాజాన్ని కూడా చాలా చెప్పారు. సరే అవన్నీ మనము చూడనివి, మనము చూసినవి దగ్గర ఉన్నవి చెప్తాను. ఎన్నో సంవత్సరాలు బ్రిటిషర్స్తో పాలించబడ్డాం. ఒకవేళ ఆ స్వతంత్ర ఉద్యమం అనేది లేకపోతే ఈరోజు కూడా బానిసల్లాగే బ్రతుకుతుండేవాళ్ళు. దానికంటూ నేను ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎప్పుడు మెచ్చుకుంటా. ఆ విషయంలో మహాత్మా గాంధీ మార్గదర్శకంలో వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ మీద పోరాడి ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించి ఈరోజు మనం స్వతంత్రంగా బ్రతుకుతూ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాం. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం లేదు నేను. అలాగే మనకి చేతనైనది మనము ఎంతవరకు చేయగలుగుతామో ఈ సమాజానికి మనకి అణువంత ఉపయోగపడ్డా కూడా మన జన్మ సార్థకమని నేను నమ్ముతాను. బ్రతుకున్నప్పుడు ఎంతమంది పొగిడారు కాదు, చనిపోయినప్పుడు ఎంతమంది కళ్ళనీళ్ళు పెట్టారు మన గురించి అన్నది మనం ఆలోచించాలి. కానీ వాటన్నిటిని ఫాలో అవుతూ ఇప్పటికీ ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకు వస్తున్నందుకు మీ థాట్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే, అయితే ఇప్పుడు కమింగ్ టు FDSA,
ఇండియాలో దీని ఫ్యూచర్ ఎలా ఉందంటారు? అంటే ఈ ఎఫ్డిఎస్ఎల్ ఏం చేసామంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కలిపి ఎవరైతే జెన్యున్ ప్రోడక్ట్స్తో హ్మ్. యాజ్ పర్ గైడ్లైన్స్ హ్మ్. మన ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నారో వాళ్ళని మాత్రమే మెంబర్షిప్ ఇచ్చి, ఇక్కడ మెంబర్షిప్గా మేమేమి డబ్బు తీసుకోవడాలు. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే మా ఎఫ్డిఎస్ఏలో ఒక్కరు కూడా జీతం తీసుకుని పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఫ్రీగా చేసేవాళ్ళు. ఒకే కాజ్, దీన్ని మనము నిలబెడితే దేశాన్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్ నిలబెడుతుందని మేము నమ్ముతాం. హ్మ్. కానీ దురదృష్టం ఏంటంటే పర్టికులర్గా మన వాళ్ళలోనే, మనం తమ్ముడు తప్పు చేసినా చెప్పాలి, భారతీయుల్లోనే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని మనీ సర్క్యులేషన్ కంపెనీలు చేస్తున్నారు. హ్మ్. చూడడానికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లాగా ఉంటుంది, కానీ మనీ సర్క్యులేషన్ కంపెనీ చేస్తుంటారు. వాళ్ళకి మెంబర్షిప్ మా దాంట్లో ఇంపాసిబుల్ అనమాట, రాదు. చాలామంది ప్రయత్నం చేశారు, హ్మ్. ఎవరికి మేము మెంబర్షిప్ ఇవ్వలేదు. ఎన్నో రికమెండేషన్లు, బెదిరించడాలు అన్నీ అయ్యాయి. వీ డోంట్ కేర్. మాకు ఈ వ్యవస్థ నిలబడాలంటే ముందు మనం జెన్యున్గా ఉండాలి, హ్మ్. మనం నీతివంతులుగా ఉండి ఎదుటికి నీతి చెప్పాలి అన్నది మా పాలసీ. సో ఇక్కడ ఉన్న కంపెనీలు ఇప్పుడు దాదాపు 26 కంపెనీలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, 26 కంపెనీల్లో పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్మ్. 6 కోట్ల మంది పైన ఉన్నారు. దట్స్ ఎ హ్యూజ్ నెంబర్. వెరీ హ్యూజ్ నంబర్. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్, హ్మ్. ఆల్మోస్ట్ 4.8% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. కానీ ఇంతకాలం ఏంటంటే దీనికి చట్ట పరిధి లేదు కాబట్టి, చట్టబద్ధత అనేది ఉందా లేదా అన్న మీమాంసలో కొంతకాలము ఈ బిజినెస్ ఆగిపోయింది, తగ్గిపోయింది. హ్మ్. గత సంవత్సరము ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, వారి ఆధ్వర్యంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్కి దిశానిర్దేశం చేసి దీన్ని యాక్ట్ చేసి బిల్లులు పార్లమెంటులో పాస్ అయ్యి ఇప్పుడు దీనికి చట్టబద్ధత వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ గైడ్లైన్స్ పాస్ చేసింది, Hmm. యాక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అడాప్షన్ స్టార్ట్ అయింది. Hmm. కానీ మా పోరాటం మనీ సర్క్యులేషన్ మీద మాత్రం ఆపం. వాటిని క్లోజ్ చేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ₹1 నష్టపోవడానికి మేము ఇష్టపడం. ఎంతో కష్టపడితే తప్ప డబ్బు రాని ఈ సమాజంలో అత్యాశ చూపించి మనీ సర్క్యులేషన్ కంపెనీస్ ఈరోజు ఇంత పెట్టుంది, ఇక 2 నెలలు ఇంత వస్తుంది, 3 నెలలు ఇంత వస్తుంది, చూడండి ఇతను మొదటి వరకు ఆటోలో తిరిగేవాడు ఈరోజు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు అని చెప్పని మభ్యపెట్టి వాళ్ళని చూపించి వ్యాపారం చేస్తున్న వాళ్ళని మాత్రం మేమైతే డెఫినెట్గా స్పేర్ చేయము. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారం బాగా ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మా అదృష్టం కొద్ది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్లో చాలామంది పరిచయాల వల్ల వాళ్ళ సపోర్ట్ చాలా బాగా ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీ టీవీల్లో కూడా అన్ని టీవీల్లో వచ్చింది. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవాన్ని మేము సెలబ్రేట్ చేసాం. మహిళా దినోత్సవం కూడా అందరు మహిళలు కలిశారు, మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు, మరుసటి రోజు మర్చిపోవడము ఇటువంటివి కాకుండా 25,000 మంది మహిళలతో ఢిల్లీలో ఒక స్టేడియంలో మేము మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. ఆ 25,000 మంది అంతో ఇంతో కొంతమంది కన్నా దారి చూపించి వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన ఎంటర్ప్రీనర్స్. దానికి స్మృతి ఇరానీ మినిస్టర్ గారు వచ్చారు, పీయూష్ గోయల్ గారు వచ్చారు, మా మిత్రుడు ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఆధ్వర్యంలో మేము దాన్ని నిర్వహించాము. అద్భుతంగా సక్సెస్ అయింది. అది సక్సెస్ అయిన తర్వాత లేడీస్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ పట్ల ఆసక్తి చూపడం బాగా పెరిగింది. నేను ఇప్పటికీ నమ్ముతాను, నాకు కంపెనీ స్టార్ట్ చేసే ఆలోచన లేదు, నాకు ఇష్టం కూడా లేదు. నాకు ఏంటంటే సేవ చేసే అవకాశం దేవుడిచ్చాడు, మంచి కోసం చేద్దాము, దాంట్లో ఉన్న చెడుని తొలగిద్దాం అనేది. ఒక్క 5-6 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీలోనే ఒక మంచి భూమిక ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రం ఒక పర్సంటేజ్ మాత్రం ఆక్యుపై చేసుకుంటుంది, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సూపర్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం, వాళ్ళు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్. సో సార్, ఇండియాలో దీని ఫ్యూచర్ డెఫినెట్గా మీరు అన్నట్టు బాగుంటుంది, బాగుండాలని ఆశిస్తున్నాము. గ్లోబల్లీ దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? కొన్ని దేశాల్లో ఇది ఎంత రికగ్నైజ్ అయిందంటే, ఎగ్జాంపుల్ మన పక్క దేశం మలేషియా. మలేషియాలో దీనికి సపరేట్ మినిస్ట్రీ ఉంది. ఆ విధంగా ఇండోనేషియా సపరేట్ మినిస్ట్రీ,
ఒక మినిస్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది ఈ వ్యవస్థ. సో వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీ దేశంలో ఎలా చేస్తున్నారు, మా దేశంలో మనీ సర్క్యులేషన్ పోవాలంటే ఏం చేయాలి అని చెప్పని వాళ్ళు మమ్మల్ని అడ్వైజ్ అడగడము, మేము మాకు తెలిసినది చెప్పాము, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, చాలా మెచ్చుకున్నారు. అంత పెద్ద కంట్రీలో మీరు ఈ సంకల్పం తీసుకున్నారు, చాలా గొప్ప విషయం అని చెప్పి మెచ్చుకున్నారు. సార్ వాళ్ళ పొగడ్తలు పక్కన పెడితే ఏ దేశమైనా బాగుపడితే ఆ దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి పోదు. ఫస్ట్ థింగ్, అక్కడున్న ప్రజలు వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళ బ్రతుకుదరి వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా సమాజం శాంతియుతంగా ఉంటుంది. అది ఉండాలి అంటే, అన్రెస్ట్ పోవాలంటే ప్రతి మనిషి సంపాదించుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలి. మనము ఉద్యోగ రూపంలో అందరికీ ఇవ్వడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అందరికీ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఎవ్వరు ఇవ్వలేరు. ప్రైవేట్ జాబ్సే ఈరోజు యాక్చువల్ గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ఉంది. ఆ ప్రైవేట్ జాబ్స్ కూడా రాని వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవడానికి పెట్టుబడి కావాల్సి వస్తుంది. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లేకుండా ఒక వస్తువు అమ్ముకోవడం ద్వారా అతను సంపాదించుకొని బ్రతకడానికి, సంసారాన్ని పోషించడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఒక్కటే మంచి మార్గం. డెఫినెట్గా సార్. ఎఫ్టీఎస్ఏ అనేది బిజినెస్ మ్యాన్స్కి అండ్ అలాగే అంటే ఎస్పెషల్లీ మీరు అన్నట్టు పెట్టుబడులు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ డెఫినెట్గా ఇది చాలా యూజ్ అవుతుంది. అయితే ఇది ఇంకా జనాల మధ్యలోకి వెళ్ళాలి, ఇంకా అందరికీ బాగా నోటెడ్ అవ్వడం కోసం మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము ప్రతి స్టేట్లో స్టేట్ గవర్నమెంట్తో పాటు మాట్లాడి అవేర్నెస్, ఇదివరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము సొంతగా చేసాము ఎఫ్డిఎస్ఏ ద్వారా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడాం, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తామని చెప్పారు. సో లైక్ దట్ మనకి తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయ్యాయి కాబట్టి కొంతకాలం తర్వాత వీళ్ళతో కూడా మాట్లాడి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, నష్టపోకుండా ఏ కంపెనీలో జాయిన్ కావాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ అమ్మాలి అని అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ మనీ సర్క్యులేషన్లో అత్యాస జోలికి వెళ్ళొద్దండి, దానివల్ల సంసారాలు వీధిన పడతాయి. ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్ స్పాయిల్ చేసే మనీ సర్క్యులేషన్స్. డైరెక్ట్ సెల్లింగ్లో మీకు ఏ నష్టం లేదు. సపోజ్ వస్తువు కొన్నారు, మీకు నచ్చలేదు, వస్తువు మీకు మిగిలిపోయింది. మనీ సర్క్యులేషన్ డబ్బు కట్టిన తర్వాత వస్తుందో లేదో తెలియదు, కానీ ఆశ చూపించి ఎక్కువ మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు కాబట్టి వాటిని మేము మా పోరాటం ఆపము. వీ వాంట్ టు ఎరాడికేట్ ఫ్రమ్ ఇండియా. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఇంకా నిరుద్యోగుల్లో కూడా ఒక స్థైర్యాన్ని నింపడము, అది మెయిన్ మోటోగా పెట్టుకుందాం. ఇప్పుడు షూలిని యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ కోర్స్ పెట్టారు డైరెక్ట్ సెల్లింగ్ మీద. షూలిని యూనివర్సిటీతో పాటు మేము భాగస్వాములయ్యి దేశవ్యాప్తంగా దీని మీద ప్రాచుర్యం కలిగించి, అవేర్నెస్ కలిగించి, మనీ సర్క్యులేషన్ జోలికి పోవద్దండి, మీ వస్తువులు అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్ని మాత్రం ఎంచుకోండి అని చెప్పి చెప్పాలని నిర్ణయించుకున్నాం. సూపర్ సార్. సో ఇలాగే ఈ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ గురించి అందరికీ తెలియాలి అండ్ మీరు నిస్వార్థంగా చేస్తున్న సేవల్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు తప్పకుండా సామాజిక సేవలో ఇన్వాల్వ్ అవుతూనే అవకాశం ఉన్నంత వరకు, మనకి దేవుడు శక్తి ఇచ్చేంత వరకు. నైస్ సార్, హ్యాట్స్ ఆఫ్. అయితే సార్ మనం ఇప్పుడు ఇంకొక పెద్ద టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ మీరు 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రజెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ హవా ఎలా ఉంది? ఫ్రాంక్గా మాట్లాడుకుందాము. షూర్ సార్. జీరో చెప్పచ్చు. అంటే చాలా, అంటే కరోనా కన్నా కూడా చాలా డల్గా ఉంది, చాలా డల్గా ఉంది. అదేం ఆశ్చర్యం కలిగించేదేం కాదు. ఇట్లా డల్గా కావడం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇస్ సైకిల్. ఫుల్ అప్కి వెళ్తుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది, మళ్ళీ స్లోగా పికప్ అవుతుంది, మళ్ళీ అప్కి వెళ్తుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది. ఎప్పటికైనా ఫ్లరిష్ అవుతున్న బిజినెస్ మాత్రం రియల్ ఎస్టేట్ మాత్రమే. కారణం ఏంటంటే మీరు ఏ వస్తువులైనా ఎన్ని కావాలంటే అన్ని ఉత్పత్తి చేయొచ్చు, కానీ భూమిని మాత్రం క్రియేట్ చేయలేదు. భగవంతుడు ఇచ్చిన భూమి అంతే ఉంటుంది, దాన్నే మనం వాడుకోవాలి. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఎప్పటికీ మంచి బిజినెస్. మీరన్నా అడిగినట్టు హైదరాబాద్లో బిజినెస్ మాత్రం చాలా డల్గా ఉంది, ఖచ్చితంగా పికప్ అవుతుంది. హైదరాబాద్కి డెవలప్ అవుతున్న సిటీలో డెఫినెట్గా కొన్ని సంవత్సరాల అగ్రస్థానం వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ కనెక్టివిటీ, ఒక్క సముద్రం తప్ప అనేక కనెక్టివిటీలు ఉన్నాయి. సరే డ్రై పోర్ట్ లేదో అంటున్నారు, ఇక్కడి నుంచి వేరే చోటికి పంపించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంది. నెక్స్ట్ క్లైమేట్ అమ్మా. ఈ సంవత్సరమే దురదృష్టం విపరీతమైన ఎండలు హైదరాబాద్లో చూసాం. నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంత ఎండలు చూడలేదు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఈ చెట్లు కొట్టేయడం వల్ల. అది కొద్దిగా ప్రభుత్వాలు కూడా ఒక చెట్టు కొట్టేస్తే 100 చెట్లు నాటే పథకం ఏమన్నా పెట్టి కండిషనల్గా చెట్లు నాటిస్తే ఒక 10-15 సంవత్సరాల్లో దాంట్లో 10% బ్రతికినా కూడా
ఇప్పుడున్న టెంపరేచర్ కన్నా కనీసం 4 డిగ్రీలు తగ్గించుకోవచ్చు. సో అది వస్తే బాగుంటుందని. సో తద్వారా రియల్ ఎస్టేట్ కూడా కొంచెం డెవలప్ అవుతుందండి. ఇప్పుడు హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పటికీ డోకా ఉండదు. ప్రజెంట్ మాత్రం ఇట్స్ ఎ రెస్ట్ పీరియడ్ ఫర్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గ్రోత్ అవ్వడం మొదలవుతుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. ఖచ్చితంగా ఈ విలేజెస్ నుంచి సిటీ మైగ్రేషన్స్లో ఎక్కువ మంది హైదరాబాద్ని ఇష్టపడతారు బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. భాగ్యనగరం నిజంగా భాగ్యనగరం. ప్రశాంతంగా బ్రతకడానికి భాగ్యనగరాన్ని మించింది లేదు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మాత్రం ఫ్యూచర్లో చాలా అద్భుతంగా హైదరాబాద్లో ఉంటుంది. ప్రజెంట్ రెస్ట్ పీరియడ్లో ఉంది. లెట్ ఇట్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. లెట్ ఇట్. బాగుంది సార్, ఈ వర్డ్ చాలా కొత్తగా వింటున్నాను. రియల్ ఎస్టేట్ రెస్ట్ పీరియడ్లో ఉంది హైదరాబాద్ అనేది. బట్ యా, యాజ్ యూ సెడ్ దట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్. ఇందాక మీరు సముద్రం అని మాట్లాడినప్పుడు నాకు కొంచెం ఆంధ్ర గుర్తొచ్చింది. అయితే ఆంధ్రాలో ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్స్ మనకు అక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిలో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవి జరుగుతున్నాయి, కొంచెం డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అమరావతిలో ఇంకా అమరావతి ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి అంటే హైదరాబాద్ లాగా ఎక్కువ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఇక రాజకీయాలు మాట్లాడకూడదు కాదమ్మా. అమరావతి నిజంగా అనుకున్నట్టుగానే డెవలప్ అయితే సంతోషం. అక్కడ రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గడానికి కారణం కూడా అక్కడ కూటమి ప్రభుత్వం రావడము, అమరావతిని క్యాపిటల్గా వాళ్ళు అనౌన్స్ చేయడం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిన మాట వాస్తవం. అక్కడ డెవలప్ కావాలని కోరుకుందాము. ఇంకా మోడర్న్ సిటీ అవుతుంది కాబట్టి అమరావతి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కన్స్ట్రక్ట్ చేస్తే మోడర్న్ సిటీ అవుతుంది, మోడర్న్ క్యాపిటల్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది ఏమనేది కాలమే నిర్ణయిస్తుంది. బట్ లెట్ అస్ హోప్ మంచి జరగాలని, ఆంధ్ర ప్రజలు కూడా బాగా ఉండాలని మాత్రం కోరుకుంటాను. ఎంత టైం పట్టచ్చు సార్ మీ ఉద్దేశంలో? ఇప్పుడు అమరావతి చాలా ఫాస్ట్, చాలా టైం పడుతుందమ్మా. ఫాస్ట్గా ఏం అవ్వదు, చాలా టైం పడుతుంది. నాకు తెలిసి హైదరాబాద్తో కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అమరావతిని. ఎందుకంటే హైదరాబాదు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈరోజు పుట్టిన బిడ్డ వెంటనే పరిగెత్తాలి అంటే అవ్వదు. అది అమరావతి ఈరోజు పుట్టిన బిడ్డ అవుతుంది, నిదానంగా పెరుగుతుంది. అది వారు చెప్పినట్టుగా డెవలప్ చేసి నిదానంగా పెరుగుతుంది. బట్ హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఆల్వేస్. ఈ హైదరాబాద్ ఇంకా పెరిగేది కానీ తగ్గేది లేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ప్రపోజల్ ఉంది. దానివల్ల ఇంకా కనెక్టివిటీ, సరౌండింగ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎంత మార్పు వచ్చిందంటే ఔటర్ రింగ్ రోడ్డు కనీసం 40 నుంచి 45% రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్డు బేస్ చేసుకొని చేశారు. సో రేపు రీజనల్ రింగ్ రోడ్డు కూడా అటు వస్తే మంచి ఫ్యాక్టరీస్ అటు వెళ్ళడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడము జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి హైదరాబాద్. ఓకే, అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్గా హైదరాబాద్లో ఇప్పుడు ఎవరైనా కూడా అంటే ఎక్కువ వెస్ట్ సైడ్ డెవలప్ అవుతుంది సార్. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే చాలామంది వెంచర్స్ కూడా ఎక్కువ వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్ అవ్వడం అవన్నీ చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకు వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్మెంట్ అవుతున్నాయి? అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు పీరియాడికల్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో చూస్తే ఒకప్పుడు విజయవాడ హైవే అనేవాళ్ళు అందరూ, దాని తర్వాత బాంబే హైవే అన్నారు, దాని తర్వాత నాగార్జున సాగర్ రోడ్డు అన్నారు, దాని తర్వాత శ్రీశైలం రోడ్డు అన్నారు, దాని తర్వాత కర్నూలు హైవే అన్నారు. ఇట్లా ఏంటంటే ఇవన్నీ క్రియేటెడ్ బై రియల్ ఎస్టేట్ పీపుల్. విపరీతంగా బూస్ట్ ఇవ్వడం అమ్మ, అది అన్యాయం. అంటే ఒక మనిషిని మభ్యపెట్టి నువ్వు లాభం కోసము నీ ప్రాపర్టీ అమ్ముకోవడం కోసము ఒక మనిషిని మభ్యపెట్టి ఏమో జరిగిపోతుందని చెప్పి అమ్మడం అది పాపం అమ్మ. నా దృష్టిలో చాలా పాపం. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కానీ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవం చెప్పు. నీ దగ్గర కొన్నవాడు నిన్ను తిట్టకుండా చూసుకో. వచ్చింది చాలు. ఎంత తింటాము? వయసు పెరిగే కొద్దీ బిర్యానీల నుంచి పుల్కాలకు వచ్చేస్తాం. ఎందుకు దానికోసం ఆ పాపాలు చేయడం ఎందుకు? వాళ్ళకి లేనిపోని మాటలు, మాయ మాటలు చెప్పి అమ్మడం ఎందుకు? కొన్ని చోట్లమ్మ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని అడ్డం పెట్టుకుని కొందరు అమ్మారు. ఈ రోజు కూడా అక్కడ 10,000 లేదమ్మ గజం. ఆ రోజుల్లో వాళ్ళు 6,000కి అమ్మారు. దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత కూడా 10,000 గజం వెళ్ళడం లేదు కొన్ని ఏరియాలు, కొన్ని ప్రాంతాలు. కొన్నవాడు ఎంత తిట్టుకుని ఉంటాడు అమ్మినవాడిని. ఆ పరిస్థితి ఎందుకు? సో ఆ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ డన్ బై అవర్ పీపుల్. ఈ రోడ్డు బాగుంది అంటే అతనికి ల్యాండ్ ఉంటే ఆ రోడ్డు బాగుంది. ఇప్పుడు మాకు 3 వెంచర్లు కర్నూలు హైవేలో ఉన్నాయి. నేను అందరికి ఏం చెప్పాలి? కర్నూలు హైవే మాత్రమే సూపర్ అని చెప్పాలి.
అట్లా నలుగురు విన్న వాళ్ళు కర్నూలు హైవే సూపర్ అంట, Hmm. అక్కడ బాగుందంట. ఇదంతా భ్రమమ్మ. ఉమ్, ఈరోజు అంత అమాయకంగా అయితే లేరు, ఒకప్పుడు ఉన్నంత అమాయకంగా అయితే లేరు. ఒకప్పుడు ఎవరేం మాట చెప్పిన ఈరోజు అందరూ గూగుల్ తల్లి పుణ్యం అంటూ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం డెవలప్ అవుతుంది, ప్లస్ ఈరోజు మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఏ ఏరియా ఫ్యూచర్లో డెవలప్ కాగలుగుతుంది, అవన్నీ తెలుసుకోగలుగుతున్నారు. ఉమ్, సో దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఒక సర్కిల్ డెవలప్ కావాల్సిందే కానీ ఒక వే మాత్రం డెవలప్ కాదు. ఫ్యూచర్లో Hmm. మాత్రం సపోజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాంతంలో మేము పలానా సిటీ ఫార్మా సిటీ సెజ్జో ఏదో ఒకటి అందరనుకోండి, ఆ ఏరియా కొంతకాలం డెవలప్ అయిపోతుంది. ఉమ్, ఇంకొక ఏరియా అందనుకో, ఆ ఏరియా డెవలప్ అయిపోతుంది. అది కాకుండా సరౌండింగ్ మొత్తాన్ని తీసుకునే ఒక 8 దిక్కులుగా తీసుకొని మన హైదరాబాద్ని 8 దిక్కులు 8 వెంచర్లు వేశారంటే గవర్నమెంట్ వెంచర్స్ ప్రాజెక్ట్స్ ఇవ్వడము, ఉమ్, ఒక చోట సాఫ్ట్వేర్, ఒక చోట ఫార్మా, రకరకాలు చేయొచ్చమ్మా, చాలా చేయొచ్చు. ఉమ్, అట్లా ఇచ్చారంటే మొత్తము సైమల్టేనియస్గా అన్ని ప్రాంతాలు డెవలప్ అయిపోతాయి. ఉమ్. ఆ డెవలప్ కావడము ఎకానమీ డెవలప్ అయితే మాత్రం రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుంది. అయితే సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మభ్య పెట్టకూడదు, అలా మాయ చేయడం ఎందుకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పచ్చు కదని. ఈ వర్డ్స్ వింటే నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరలీ చాలామందికి అంటే బయ్యర్స్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకి ఎర్లీ ఆఫర్స్ అని చెప్పి, ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పి ఇలాంటివి చాలా కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ చాలామంది అందులో మోసపోతూ కూడా ఉంటారు. అయితే దానికి రీజన్ ఏంటి? అంటే బయ్యర్స్‌కి మీరిచ్చేటటువంటి సలహా ఏంటి? అత్యాశ వద్దమ్మా. ఓకే. ఇప్పుడు ప్రీ లాంచింగ్ అనేది చేయకూడదు. ప్రీ లాంచింగ్ చేయకూడదు. రెరా వచ్చిన తర్వాత రెరా అప్రూవ్ చేయకుండా షుడ్ నాట్ సెల్ యువర్ ప్రాపర్టీ. హ్మ్. ప్రీ లాంచింగ్ అనేది ఇట్ ఈస్ అగెన్స్ట్ ద రూల్స్. అయితే పెద్ద పెద్ద బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఈవెన్ ప్లాటింగ్ వేసేవాళ్ళు అందరూ ఎక్కువ మంది చేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండదని మాత్రం చెప్తాం. అంటే సార్ సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా బయ్యర్స్ ఇన్వెస్ట్ చేద్దామని రెడీ అయినప్పుడు జనరల్‌గా ఇలాంటి ఆఫర్స్‌కి కొంచెం టెంప్ట్ అవుతాం. సరే ఇంత తగ్గుతుంది, లేదంటే ఇంత వాళ్ళు అడిషనల్ ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి. సో దానివల్ల డెఫినెట్‌గా లాభం లేదంటారా? లాభం లేదని చెప్పను కానీ అమ్మా, నష్టం ఎక్కువ అని చెప్తాను. లాభం లేకుండా ఉండదు, ఉంటుంది. కొందరు జెన్యూన్గానే ప్రీ లాంచింగ్ ఆఫర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలామంది చేయలేదు. అసలు పొలం వాళ్ళ పేరు మీద లేకుండా జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని చెప్పి ఎత్తేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఫేమస్గా ఎటు చూసినా టీవీలో యాడ్స్ వస్తున్న కంపెనీలు ఎత్తేస్తున్నారు. ఒక మనిషి ఒక్కసారి అతను సంపాదించుకుని డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ ఆ స్థాయికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా. అందుకే కొద్దిగా మనిషి కూడా ఆశకు పోకుండా, పర్టికులర్ అత్యాశకు పోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి కళ్ళ ముందు కనిపించే నిజాన్ని నమ్మండి. చెప్పిన మాటలు నేను చెప్పిందా ఇంకోటి చెప్పింది నమ్మొద్దు. కళ్ళ ముందు కనిపిస్తుందా, గో ఫర్ ఇట్. అంతేగాని పేపర్ మీద చూపించి ఇక్కడ ఇన్ని అంతస్తులు వస్తాయి, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ షిప్ యార్డ్ వస్తుంది, ఇది చెప్తారమ్మా. అవి అసలు నమ్మొద్దండి. ఇంకా పూర్వకాలంలాగా మాయలో బ్రతకొద్దండి. ప్రాక్టికల్గా కనుక్కోండి. వాళ్ళు చెప్పారు, పేపర్లు చూడండి, గూగుల్ చేయండి, ఆ ఏరియా ఎంక్వైరీ చేయండి. ఒక ప్రాపర్టీ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కొంటున్నారు. భారతదేశంలో 95% మందికి ఒక ఇల్లే ఉండడం గొప్ప. ఆ ఒక ఇల్లు కొనడానికి జీవితం మొత్తం అది కనీసం 34 ఏళ్ల సర్వీస్ పెట్టి ఆ ఒక ఇల్లు కొనాలి. ఆ కొనే ఇల్లు కూడా ఏ డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీ కొంటే వాళ్ళకి ఎంత నరకం అనుభవిస్తారు. సో కొనే ముందు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల 1కి 4 సార్లు వెళ్ళండి. మొహమాటానికి పోవద్దు, ఎంక్వైరీ చేయండి. ఏ బిల్డర్ మేము చెప్పేది నమ్మొద్దు, ఏ బిల్డర్ చెప్పేది నమ్మొద్దు. ఫ్యాక్ట్స్ కనుక్కోండి. వాళ్ళు చెప్పేది సహేతుకంగా ఉంది, నిజమే చెప్పారంటే కొనండి. మీకు నచ్చిన చోటు కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. కానీ అత్యాశకు పోయి వాళ్ళు ఏదో మాకు ఈరోజు ఇంత ఇచ్చేయండి, మీకు 2 సంవత్సరాల ఇంత ఇస్తాము, అన్నీ వద్దాం. అత్యాశ పోగొట్టుకుంటే చాలా మనిషి చాలా సుఖంగా బతుకుతాడు. సరే, అయితే మీరు చెప్పారు రేరా అప్రూవ్డ్ ఉండాలి అని. అయితే రేరా గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొంతమంది రేరా అప్రూవ్డ్ లేకుండా కూడా వెంచర్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేద్దాం అనుకుని రెడీ అయిపోతున్నారు. సో దానికి సంబంధించి రేరా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమంది కదమ్మా, చాలామంది రెరా లేకుండానే అప్లికేషన్ పెట్టగానే స్టార్ట్ చేస్తున్నారు. రెరా అప్రూవ్ వచ్చిందంటే ఏంటంటే వాళ్ళు అన్నీ చూసి ఆ లేఅవుట్ ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఫ్యూచర్లో ఆ ప్రాంతానికి ఏమన్నా ఈ లేఅవుట్ అడ్డంకి అవుతుందా, ఈ లేఅవుట్ వల్ల
ఈ వాటర్ ప్యాసేజ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఉమ్, లేకపోతే జనాలకి కామన్గా ఉపయోగపడే దానికి ఏదన్నా ఇది అడ్డమవుతుందని చూసుకున్న తర్వాత మాత్రమే రెరా అప్రూవ్ అనేది వస్తుంది. ఓకే. రెరా లేకుండా చాలామంది చేస్తున్నారు, Hmm. కరెక్ట్ కాదు. రెరా వచ్చిన తర్వాత ఏంటంటే కస్టమర్ కూడా రెరా వచ్చిన ప్రాజెక్ట్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే రెరా వచ్చిందంటే వాళ్ళు అన్నీ చూసి ఇస్తారు, అప్రూవల్స్ ఇస్తారు కాబట్టి ఆ, ఫ్యూచర్లో అటువంటి ల్యాండ్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే రెరా అప్రూవ్ అయితేనే బెటరు. ఈ రెరా కూడా ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఆ, వ్యవస్థలో ఉన్న లోపాలని ఉపయోగించుకోకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఎవరైతే రెరా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే ఈ కొద్దిగా ఈ మోసాలు తగ్గుతాయమ్మా. మీరు ఇప్పుడు చూడండి హైడ్రా వచ్చింది. ఆ, ఆ, ఖచ్చితంగా ఇట్స్ ఏ వెల్కమింగ్ మూవ్ అండ్ రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఈ విషయంలో. మన సమాజానికి, మన మానవాళికి, జీవనానికి అవసరమైన చెరువులు కబ్జాలకు గురి కావడం వల్ల చిన్న వర్షం పడితే హైదరాబాద్ ఒక సముద్రాన్ని తలపించేలా తయారైపోతుంది. మనం తిడతాం, ఏం గవర్నమెంట్ రా, కనీసము డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదు, వీరు మాట్లాడితే హైదరాబాద్ అంత గొప్ప అంటారని చెప్పి మన వాళ్ళు చాలామంది తిడుతుంటారు, మన ఫ్రెండ్ సర్కిల్ చూస్తుంటాం. కానీ మనం మాట్లాడడం ఈ చెరువుల్ని కబ్జాలు చేయడం వల్ల, చెరువుల్ని మనం ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ నిర్మించడం వల్ల, నాళాలను లేకుండా చేయడం వల్ల కదా ఈ దుస్థితిని మాత్రం మనం ఆలోచించాం. ఉమ్, సో ఈరోజు డెఫినెట్గా హైడ్రా చేస్తుంది చాలా మంచిది, కానీ ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అంటే ఆలోచనలు గమనిస్తే మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది, హైదరాబాదు సరౌండింగ్స్కి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది మాత్రం నమ్మకం కలుగుతుందమ్మా. ఎంతకాలం ఉంటుందో రాజకీయాల్లో ఏది ఎంతవరకు ఉంటుందో తెలియదు, బట్ ఇది ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఉమ్. ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. హోప్ దీని క్రియేట్ ద్వారా. అయింది, పని చేయడం కూడా స్టార్ట్ చేశారు. రంగనాథ్ గారు మంచి ఆఫీసరు, అన్డౌటెడ్లీ ఆయన ఆ, మంచి ఆఫీసరే కాదు, మంచి వ్యక్తి కాదు, చాలా తెలివిగల ఆఫీసరు. సో ఆయన మార్గంలోనే ఆయన ఐడియాలజీతో చేస్తున్నారు కాబట్టి నేను అనుకోవడం 2-3 ఇయర్స్లో ఈ రిజల్ట్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. 2-3 సంవత్సరాల తర్వాత చెరువుల దగ్గర ఆక్యుపేషన్ కొట్టేయడమే కాదు, ఆక్యుపై అయిన దాన్ని కొట్టేయడంతో పాటు ఆ చెత్త చెదారాన్ని తీసేయడంతో పాటు చెరువుల్ని పునరుద్ధరించాలి. ఉమ్, ఇదే కాకుండా చెరువుల్లోకి వస్తున్న ఎఫ్లుయెంట్ చాలా ఫ్యాక్టరీల నుంచి వస్తున్నది, తర్వాత మానవ వ్యర్థాలన్నీ చెరువుల్లోని కలపడము, వాటికి కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తే మాత్రము ఒక చెరువు చుట్టుపక్కల మనిషి ప్రశాంతంగా నడవగలిగే ఇది చేస్తే మాత్రము ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది, బోర్లకి పని తగ్గుతుంది, నీళ్ళ సమస్య తగ్గుతుంది, నీళ్ళకి కొట్లాడే బాధలు తగ్గుతాయి, సమాజం బాగుంటుంది. ష్యూర్ సార్. అయితే సార్, సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ. ప్రతి ఒక్కరు అనుకుంటారు మనకంటూ ఒక సొంత స్థలము, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని. అయితే హైదరాబాద్ దాదాపు ఒక లాస్ట్ మనం 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక హైదరాబాద్ బ్రాండ్ చాలా పెరిగింది. హైదరాబాద్లో డెవలప్మెంట్స్ చాలా హ్యూజ్ ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, హై గ్రోత్ అవుతుంది. కానీ ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఒక మధ్యతరగతి కుటుంబం ఒక దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే తనకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పచ్చు. దానికి గల కారణం ఏంటంటారు? రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరగడం. కారణాలు అంటే ప్రభుత్వాలను నిందించడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ ప్రాంతంలో 100 కోట్లు పోయింది, ఈ ప్రాంతంలో 150 కోట్లు పోయింది, ఇక్కడ గజం ఈరోజు పేపర్లో చూశాను, గజం 10 లక్షల రూపాయలు బేగం బజార్లో 10 లక్షల రూపాయలు పోయింది. అది గొప్ప కాదమ్మా, దట్ ఈస్ ఎ నెగిటివ్ సిమ్టమ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్ స్టేట్. అంత పెరిగిందంటే సామాన్యుడు కొనాలన్న ఆలోచనను కూడా దూరం చేసుకుంటాడు. అది మంచి సిమ్టమ్ కాదు, ఇట్స్ నాట్ ఎ గుడ్ సిగ్నల్ ఆల్సో. ప్రతి మానవుడికి సొంత గూడు ఉండాలనేది మాత్రము ఒక ఆలోచన, చాలామందికి కళ. ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా కరెక్షన్ రావాల్సిన అవసరం ఉంది, రేట్లు తగ్గాల్సిన అవసరం ఉంది, అందరికి అందుబాటులో రావాల్సిన అవసరం ఉంది. కొందరు స్వలాభం కోసం విపరీతంగా రేట్లు పెంచి అమ్మడం వల్ల సామాన్యుడు బ్రతకలేని స్థితి మాత్రం వస్తుంది. కోర్స్ అన్నీ పెరుగుతున్నాయి, సిమెంట్ పెరుగుతుంది, స్టీలు పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరిగింది, ట్యాక్సులు పెరిగి అన్నీ పెరిగాయి. కానీ వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ కన్నా చాలామంది ఎక్కువ ప్రాఫిట్ అమ్మడం వల్ల ఈరోజు ఈ రేట్లు ఉన్నాయి. కొందరన్నా వచ్చి తక్కువ రేట్లో కొద్దిగా రీజనబుల్గా మాలాగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు ₹1,00,00,000 లేనిదే డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా మంచి ప్లేస్లో రావడం లేదు. అవును. ఒకప్పుడు కొంత దూరం పోతే 30,00,000, 25,00,000 డబుల్ బెడ్రూమ్ వచ్చేది. సామాన్యుడికి నాకు ఇల్లుందన్న తృప్తి మిగిలిచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంత తక్కువ కాకపోయినా కొద్దిగా రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తోటి వ్యాపారస్తులకు కూడా మరీ విపరీతమైన లాభాలు లేకుండా ప్రజలకు అందుబాటులో ధరల్లో పెడితే, ఒక ఇల్లు ఇవ్వడం అనేది దేవుడు మీకు ఇచ్చిన వరం ఇంకొకరికి ఇల్లు ఇవ్వగలగడం. ఒక బిల్డర్‌కి ఇంకొకరికి ఇల్లు ఇవ్వగలగడం అనేది దేవుడిచ్చిన వరం. అందరూ బిల్డర్లు కాలేరు. అందరూ రియల్ ఎస్టేట్ చేయలేరు. ఆ. అదొక వరం. ఆ వరాన్ని వాళ్ళ ద్వారా శాపంగా మార్చుకోకుండా కొద్దిగా ప్రాఫిట్ తగ్గించుకొని అందుబాటు ధరల్లో ఇస్తే మాత్రం అందరి కల నెరవేర్చిన వాళ్ళమైతాం. ఎఫర్ట్ ప్రైజెస్లో ప్రతి సామాన్యుడి కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అయితే సార్, మనం కోవిడ్ బిఫోర్ అండ్ పోస్ట్ కోవిడ్ ఇలా చెక్ చేసుకుంటే కనుక, కోవిడ్ తర్వాత చాలామంది బయ్యర్స్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉండాలి, మనకంటూ ఒకటి స్పెషల్గా గేటెడ్ కమ్యూనిటీ ఉండాలి, ఇలా ఆలోచిస్తున్నారు కదా. సో ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటారు? దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు చాలా స్కూల్స్‌లో పిల్లలు ఆడుకోవడానికి కనీసం ప్లే గ్రౌండ్ లేదు. గేటెడ్ కమ్యూనిటీలో కనీసం వాళ్ళు ఆడుకోవడానికి కొంత మంచి ప్లేసులు ఉన్నాయనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు, పర్టికులర్గా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అదొక కారణం వల్ల గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటున్నారు. రెండవది, చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఇక్కడ వదిలి ఫారిన్ కంట్రీస్‌లో ఉంటున్నారు. ఇక్కడికి పలకరించే దిక్కు లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. అది పోవాలంటే ఏంటంటే, ఈ గేటెడ్ కమ్యూనిటీలు ఏంటంటే 10 మంది పలకరిస్తారు, మనం కిందికి పోతే ఎవరో ఒకరు ఉంటారు పలకరించడానికి అనే ఉద్దేశంతో ఫారెన్‌లో ఉన్న చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకోమని చెప్పి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికన్నా పక్కన పెడితే సేఫ్టీ విషయంలో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ చాలా సేఫ్టీగా ఉంటుంది. ఐ డోంట్ సే ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీ, చాలా గేటెడ్ కమ్యూనిటీస్‌లో సెక్యూరిటీ విషయంలో, సేఫ్టీ విషయంలో బాగా ఉంటుంది. ఓకే. అయితే సార్, మనం ఓపెన్ ప్లాట్స్ గురించి మాట్లాడుకుంటే, జనరల్‌గా ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ గురించి ఎవరైనా ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే గనక, చాలామంది చెప్పేది ఏంటంటే ఒక 100 కిలోమీటర్స్ అవే జనరల్‌గా మంచి మంచి వెంచర్స్ ఉన్నాయి, అక్కడ బాగుంటుంది అని చెప్పి చాలా లాంగ్‌గా ఇన్వెస్ట్ చేపిచ్చేస్తున్నారు. సో దానివల్ల బయ్యర్స్‌కి ఏదైనా అంటే డెఫినెట్‌గా ఇప్పుడు 100K ఏమేంటి, అక్కడ తర్వాత డెవలప్మెంట్ ఉంటుందో తెలీదు, గ్రోత్ ఉంటుందో ఉండదో తెలీదు. సో ఇలాగా చాలా లాంగ్‌లో తీసుకోవడం వల్ల, అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల బయ్యర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? లేకపోతే మీరు బయ్యర్స్‌కి ఇచ్చే సజెషన్ ఏంటి ఆ విషయంలో? 100 కిలోమీటర్స్ తర్వాత కొనుక్కోవాలా వద్దా అన్నది యాక్చువల్‌గా ఆ ఏరియా ఎక్కడ, 100 కిలోమీటర్స్ అవతల ఎక్కడ? సపోజ్ ఎగ్జాంపుల్, మనము ఇటు సంగారెడ్డి ఉంది, జహీరాబాద్ ఉంది, అక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి, డెవలప్ అవుతుంది. కొంత దూరం అయింది, అక్కడ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. కర్నూలు హైవే, జడ్చర్ల దగ్గర సెజ్ వచ్చింది, అక్కడ కొంత దూరమైనా డెవలప్ అవుతుంది. ఆ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని టీవీలో యాడ్ వచ్చిందని చెప్పని ఎక్కడ అడవిలో పోయి మాత్రం కొనొద్దండి. అది ఖచ్చితంగా వెంటనే అప్రిషియేషన్ రాదు. ఎప్పటికైనా అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ కెనాట్ బి క్రియేటెడ్. ఎప్పటికీ కానీ ఎప్పుడు వస్తుంది? మనం బ్రతికుండగా చూస్తామా, మన పిల్లలు బ్రతికుండగా చూస్తారా, అది కూడా ఆలోచించుకోవాలి. సో ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం ఆ సరౌండింగ్స్ డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు ఏంటి, ఈరోజు మనం ఈ రేటు కొంటున్నాము, కనీసం మనకు బ్యాంక్ వడ్డీ అన్నా వస్తుందా రాదా, రేపు ఫ్యూచర్లో ఇది ఏమన్నా ఏ ఆక్యుపేషన్ అని చెప్పిన ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా, ఏదైనా రోడ్డుకి అడ్డం ఉందా, లేకపోతే ఏమైనా నాలాలు ఆక్యుపై చేశారా, ఇటువంటివి కూడా మనం చూసుకోవచ్చు. చాలా గూగుల్ మ్యాప్స్లో పోయినా కూడా తెలుస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎవరు ఏ టీవీలో చెప్పినా, ఏ యాడ్ ఇచ్చినా కూడా నమ్మకుండా, మేము ఇచ్చినా కూడా నమ్మకుండా వచ్చి డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా మనము కొన్ని లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కొన్ని నిమిషాలు వెచ్చించి దాని గురించి కూలంకషంగా తెలుసుకోవడం అనేది మన బాధ్యత. అది రేపు ఏదో పనికిమాలిని కొనేసి వాడిని అమ్మినోడిని తిట్టే బదులు కొనే ముందే జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. వాడిని తిట్టే అవకాశం మీకు రాకుండా ఉంటుంది. ఆ తిట్టి పాపం తెచ్చుకునే పరిస్థితి కూడా రాకుండా ఉంటుంది. అంటే మనమే ఫస్ట్ హోంవర్క్ చేయాలంటారు. ఖచ్చితంగా అక్కడ చేయాలమ్మా. ఎలా ఉంటుంది, డెవలప్ అవుతుందా చిన్న లేదా? క్వశ్చన్ అడుగుతానమ్మా. ఉమ్. మీరు షోరూమ్కి వెళ్ళారు, ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకున్నారు. ఎన్ని డ్రెస్సులు చూస్తారు, ఎన్ని మీరు వేసుకొని చూస్తారు? ఆ డ్రెస్ కాస్ట్ ఎంత? 2,000, 3,000, 5,000, 10,000. దానికి అంత టైం వెచ్చించి మనం అంత చూసే బదులు మన లైఫ్లో ఇంత కష్టపడి కష్టార్జితంతో కొనే ప్రాపర్టీ జాగ్రత్తగా ఉండాలని చూసుకోకపోతే ఎట్లా? ఎవరు తప్పు?
మంది. మన తప్పు కూడా ఉంది. హ్మ్. మన తప్పు కూడా ఉంది. సో, డెఫినెట్‌గా అది మాత్రం ఖచ్చితంగా ఏ ప్రాపర్టీ కొంటున్నా కూడా ఖచ్చితంగా దాని గురించి ఎంక్వైరీ చేసుకోవడం అనేది బాధ్యతగా ఎంక్వైరీ చేసుకోవాలి. అయితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అనేది డెఫినిట్‌గా చాలా వైడ్ రేంజ్‌లో ఉంది. సో, కాకపోతే ఏంటంటే అన్‌సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఉంది. అమ్ముడు పోని వెంచర్స్ అవ్వనివ్వండి, ప్లాట్స్ అవ్వనివ్వండి, అపార్ట్మెంట్స్ ఏదైనా కానీ చాలా ఉంది అన్‌సోల్డ్ ఇన్వెంటరీ. హ్మ్. సో, ఇది సక్సెస్‌ఫుల్‌గా సోల్డ్ అవ్వాలి ఇన్వెంటరీ అంతా అంటే ఏం చేయాలి? కాలం దీనికి సమాధానం చెప్తుంది. ప్రతి ఒక్కటి అమ్ముడుపోతుంది. కానీ ఎప్పుడు అన్నది క్వెషన్ మార్క్. ఇలా స్లో కావడం కారణాలు రకరకాలున్నాయి. ఎలక్షన్స్ అడ్డం పెట్టుకుని ఒక 6 నెలలు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ తర్వాత మొన్న కదా గవర్నమెంట్ వచ్చింది. ఈ కొనే వ్యక్తికి అసలు గవర్నమెంట్‌తో సంబంధం ఉండదు. కానీ సమాజంలో ఏంటంటే ఏదో ఒక వంక పెట్టుకుంటాం మనం. అసలు ఈరోజు మార్కెట్ ఎందుకు డల్ అయిందమ్మా? ఏ కారణం ఉంది? స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మనకి అన్‌స్టేబుల్ గవర్నమెంటే కాదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. అదే జనాలున్నారు, అదే డబ్బులున్నాయి. అది ఎవరు తీయడంలే. ఎందుకంటే వెయిట్ అండ్ వాచ్ అనేది మనిషిలో ఎప్పుడూ లోపల ఉంటుందనమాట. తగ్గుతుంది అంటే ప్రాణం పోయినా కూడా కొనడు. పెరుగుతుందంటే ఎక్కువ ఇచ్చి కొంటాడు. అవును. సో, ఇప్పుడు తగ్గుతుంది అన్న మాటలు ఉన్నాయి కాబట్టి మార్కెట్‌లో ఇప్పుడు కొనరు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత ఆఫర్‌లు ఇచ్చినా కూడా తక్కువగా కొంటారు. డెఫినెట్‌గా నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ బూమింగ్ అండ్ డెఫినెట్‌గా మంచి మంచి రోజులు హైదరాబాద్‌కి ఎప్పుడు ఉన్నాయి. ఖచ్చితంగా అంటే వస్తాయి. ఈస్ ఇట్ డెఫినెట్‌లీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ పీపుల్ మైండ్‌సెట్? 100% పీపుల్ మైండ్ ఆ సెట్ కదమ్మా. వెంచర్స్‌లో కూడా క్లాసెస్ ఉండొచ్చు. లేకపోతే అట్లా కాదమ్మా. ఇప్పుడు కొన్ని వెంచర్స్ నాకు తెలుసు. హ్మ్. కన్‌స్ట్రక్షన్ చేసి రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. అక్కడ మైండ్ సెట్ ఏముంది? కొనుక్కొని ఉండొచ్చు కదా! నిజంగా కొనాలి అవసరం కొనాలనుకుంటున్నాడు. కొనుక్కొని ఉండొచ్చు కదా! ఏంటంటే తగ్గుతుందేమో అనే ఆలోచన. ఓకే. చూద్దాము ఈ బిల్డర్ కష్టాలు ఎక్కువైతే తగ్గిస్తాడు కదా! అనే ఆలోచన. సో, ఆ ఆలోచనతో ఏంటంటే చూద్దాం ఇంకా తగ్గుతుందేమో ఎప్పుడు కూడా అమ్మా తగ్గుతుంది అంటే ఇంక తగ్గిపోతూనే ఉంటుంది. పెరుగుతుందంటే పెరుగుతూనే ఉంటుంది. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత తగ్గడం ఆగుతుంది. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత పెరగడం ఆగుతుంది. ఇట్స్ ఎ సైకిల్. ఇట్స్ కామన్ ఫినామినా నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇట్స్ వరల్డ్ వైడ్. అంటే సార్ మీరు ఐ నో థట్ యూ ఆర్ ఎ బిజినెస్ పర్సన్ అండ్ నేను ఆల్రెడీ మా ప్రేక్షకులకు చెప్పినట్టు ఆహ్, అన్ని రంగాల్లోని డెఫినెట్‌గా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే ఇటు సోషల్ సర్వీస్ ఉంది, ఇటు బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ ఉంది అండ్ ఎఫ్‌డిఎస్ఏ ఉంది. సో, ఇన్నిటితో ఆక్యుపై చేస్తున్న మీరు, మీకు యాక్టింగ్ అంటే కూడా ఇష్టం కదా! సో, ఆల్రెడీ కొన్ని మూవీస్‌లో యాక్ట్ కూడా చేస్తున్నారు. అయితే దాని మీద ఇంట్రెస్ట్ గురించేంటి? అంటే దేవుడమ్మా బాగా కోరుకున్న వాడికి ఇవ్వడంట. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ వాస్తవంగా అయితే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. కానీ నా ఫ్రెండ్స్ ఎక్కువ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఉండి అన్న మా సినిమాలో చేద్దాం మా సినిమాలో అట్లా అనుకోకుండా కొన్ని సినిమాల్లో చేయడము, అవకాశాల కోసం కొన్ని వందల మంది తిరుగుతున్నారు. వాళ్ళకి అవకాశం రాలేదు. నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. సరే టైం ఉన్నప్పుడు చేద్దాము. నాకు ఫస్ట్‌లో ఇంట్రెస్ట్ లేదు గానీ దాని తర్వాత సరదా అనిపించింది. ఇప్పుడు కొద్దిగా మీరన్నట్టు కొద్దిగా ఇష్టం పెరుగుతుంది. చూద్దాం ఇంక రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తాం ఏదో ఒకటి. వివిధ రంగాల్లో మీరు సక్సెస్‌ఫుల్ అయినట్లే, ఈ సినీ రంగంలో కూడా మీరు సక్సెస్ అవ్వాలని, మీకంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలని, సూపర్ గ్రేట్ యాక్టర్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాం సార్. అంత వద్దమ్మా మరి గ్రేట్ యాక్టర్ అని కాదు గానీ జస్ట్ గుర్తింపు తెచ్చుకోవాలి. హ్మ్. అంటే ఈవెన్ దాంట్లో గూడా చాలామంది గొప్ప నటులున్నారు. నేను నటుడిని గాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఇప్పుడు నటుడు కాలేడు. బట్ ఫ్రాంక్‌గా ఉండి కూడా నటించొచ్చు అని చెప్పి నిరూపించాలని నాకు ఆ కోరిక. నటనంటే లేనిది ఊహించుకొని మనము చేయడము. బట్ నేను అట్లా చేయలేను. ఐయామ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్. బట్ ఉన్నది ఉన్నట్టుగా చేసినా గూడా ప్రజలకు నచ్చుతుంది. ఆ జోనర్‌లో గ్రేట్ యాక్టర్ ఐ అవ్వాలి. వాంట్ టు బి. నైస్. అయితే సార్ ఇంకొక పర్సనల్ క్వెషన్ ఇది. చెప్పమ్మా. జనరల్లీ మాకున్న 1, 2 ఫీల్డ్స్ గురించి అంటే ఈ ఫీల్డ్‌కే మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. అంత హ్యాపీగా ఉండలేము నిత్యం. బట్ నేను మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్‌గా ఇంకా ఒక పక్కన యాక్టింగ్‌లో, ఒక పక్కనేమో మీ ఎఫ్‌డిఎస్ఏలో ఇంత వివిధ రంగాల్లో బిజీగా ఉన్నా కూడా ఐ నో చాలా స్ట్రెస్ ఉంటది. బట్ ఆ స్ట్రెస్ ఏది నాకు మీ ఫేస్‌లో కనిపించట్లేదు. ఇంత ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? జీరో స్ట్రెస్ అమ్మా. స్ట్రెస్ ఉండదు. అవునా? స్ట్రెస్ అనేది మైండ్‌కి సంబంధించింది. చాలామంది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా అందుకే మారాలి. ముందు పిల్లలకి ఈ రోలు చదువుల కన్నా కూడా
కష్టాల్లో స్థైర్యంగా, ధైర్యంగా ఉండడం ఎలాగో నేర్పించాలి ఫస్ట్. చదువుకునే పిల్లలకి, మన ఇంట్లో పిల్లలకి కూడా. నేనెప్పుడు స్ట్రెస్ ఫీల్ కాదమ్మా. నాకు కష్టాలొస్తాయి. నాకు కష్టం ఉంటుంది. నేను అందరిలాగే మనిషిని. కష్టం ఉంటుంది. కానీ దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు డిస్టింక్షన్‌లో పాస్ కావడానికి ప్రయత్నం చేస్తాను నేను. అందుకే ఇది టెన్షన్ ఎక్కువగా తీసుకోను. ఒక తలరాతను నమ్ముతాను నేను. దేవుడిని బాగా నమ్ముతాను. మన రాతలో ఇది రాసిపెట్టుంటే దాన్ని మనం తప్పించుకోలేం. నేను సమాజానికి మంచి చేయాలని నేను ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు సంబంధం లేకుండా నేను ప్రాబ్లమ్స్ నా మీద తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఓకే, నేను దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. అయినా కూడా మనం సమాజానికి చేద్దామనే దాంట్లో ఉన్నాను. కమింగ్ టు ది పొలిటికల్ టాపిక్, అంటే ఓకే. మామూలుగా ఇప్పుడు కామన్‌గా ప్రజల్లో ఉండేటటువంటి ఒక ఒపీనియన్ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే హైదరాబాద్‌లో అంటే మరి ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు హ్మ్. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు హ్మ్. హైదరాబాద్ డెవలప్‌మెంట్ చాలా అగ్రెసివ్‌గా జరిగింది. హ్మ్. అంటే చాలా డెవలప్‌మెంట్స్ అయ్యాయి. చాలా టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో, ఇలాంటి సేవలు బాగా జరిగాయి. బాగా అభివృద్ధి చెందింది హైదరాబాద్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం అంత ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్స్ అవ్వడం లేదు అనే ఒపీనియన్ గురించి మీరేం చెప్తారు? ఇట్ ఈస్ ఆల్సో సైకిల్ అమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారికి ముందు, కేటీఆర్ గారు మినిస్టర్‌గా ఉన్నారు. కేసీఆర్ గారికి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీరు చూస్తే ప్రతి గవర్నమెంట్‌లో అంతో ఇంతో అభివృద్ధి ఉంటుంది. కానీ పాలకులు తీసుకునే స్టెప్స్‌ని బట్టి అభివృద్ధి వేగాన్ని అందుకుంటుంది. కొందరు చేయాలనుకుంటారు. వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది. చేయలేకపోతారు. కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్‌కి అవకాశం రావడం వల్ల విజిబుల్ చేంజ్ అయితే కనిపించింది వాస్తవం దాంట్లో. విజిబుల్ చేంజ్ అయితే కనిపించింది. ఇప్పుడు అంటున్నారు గవర్నమెంట్ మారిన తర్వాత కనపడడం లేదని చెప్పని. అది నా దృష్టిలో అంత కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ మారి హార్డ్‌లీ ఫ్యూ మంత్స్ అయింది. ఒకసారి గవర్నమెంట్ మారినప్పుడు ఈవెన్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఆలోచనలో కూడా మార్పొస్తుంది. అవును. వెయిట్ అండ్ సీ అనే పాలసీ వస్తుంది. సో, నేను అనుకోవడం ఏంటంటే, ఈ హైదరాబాద్‌కి మాత్రము ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ అభివృద్ధి మాత్రం ఆగదనుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ అయినా రాని. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఫలితాలు వచ్చేదానికి కొంత టైం పట్టొచ్చు. బట్ ఆల్రెడీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ దీని ఎఫెక్ట్ ఉంటుందని మాత్రం అనుకోవడం లేదు నేను. యూర్ రైట్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఫ్రీగా ఇస్తున్నారు. లైక్ అంటే బసెస్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే గ్యాస్ సిలిండర్స్‌కి సంబంధించైనా. సో, ఇలాగా చాలా ఉన్నాయి కదా బసెస్. ఐ మీన్ ఫ్రీ దాని గురించి మాట్లాడుకుంటే గనక, దానికి సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణ గవర్నమెంటే కాదమ్మా. హ్మ్. భారత ప్రభుత్వము అన్ని రాష్ట్రాల్లో ఈ ఫ్రీబీస్ ఇలాగే ఉన్నాయమ్మా. నేను పూర్తి వ్యతిరేకిని దానికి. నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకు సార్? ఫ్రీబీస్ ఇచ్చి రైతు కూలీ అయిపోయాడు. రైతు కూలీ దొరకడంలా, పొలాల్లో పనిచేసేవాడు దొరకడంలా, ఇంట్లో పనిచేసేదానికి ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఫిట్టర్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే, మనుషుల్ని సోమరిని చేసి నువ్వు సోమరితనంగానే ఉండు, నాకు ఓట్లేస్తే చాలు, నీ అభివృద్ధి నాకు అవసరం లేదనుకుంటేనే ఫ్రీబీస్ ఇవ్వాలమ్మా నా దృష్టిలో. నా దృష్టిలో ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ గవర్నమెంట్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకమ్మా ఫ్రీ ఇవ్వాలి? బ్రతకడానికి దారి చూపించు. బ్రతకడానికి దారి చూపించడానికి ఇన్ని కోట్లు ఫ్రీబీస్ ఇస్తున్నారు కదా, దాంట్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బ్రతకడానికి దారి చూపించచ్చు. ప్రాజెక్టులు తీసుకొని రండి, ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి, రైతులకు బ్రతికేటట్టు చేయండి. రైతు కూలీ దొరక్క పొలాలు వదిలేస్తున్నారు. ఇలాగే ఉంటే రేపు తినడానికి తిండి దొరకదు. మన జనరేషన్ అయిపోవచ్చు, తర్వాత జనరేషన్ అయిపోవచ్చు. దాని తర్వాత మీ మనవరాల గురించి ఇప్పుడు ఆలోచించాలి. అది ఖచ్చితంగా పోవాలమ్మా. ఇవన్నీ పోవాలంటే మనిషిలో కూడా నేను ఒక విషయం చెప్తాను. నేను చాలా దేశాలు తిరుగున్నాను. దేశాల్లో ఎందుకు ఈ దేశాలు డెవలప్ అయ్యాయి అని చెప్పి నేను వాటి గురించి ఆలోచించడము, అక్కడ ఎంక్వైరీ చేయడం చేస్తుంటాను. నాకు అది ఇష్టం. ఒక మనిషి అభివృద్ధి చెందాడంటే ఎందుకు అభివృద్ధి చెందాడని మనం ఆలోచిస్తాం కదా. అలాగే ఒక దేశం అభివృద్ధి చెందంటే ఎందుకు అభివృద్ధి చెందింది? ఇక్కడ మనుషులే, అదే ముక్కు, అదే 2 కళ్ళు, అదే కాళ్ళు, వాళ్ళకి ఎక్కువ కాళ్ళు లేవు, ఎక్కువ చేతులు లేవు. కానీ ఎందుకు అభివృద్ధి చెందిందంటే పాలసీస్ అమ్మా.
రెండు మీకు ఎక్కువ చూడండి, డెవలప్ అయిన కంట్రీస్లో ఇన్ని ఫ్రీ బీస్ ఉండవు, ఇన్ని ఫ్రీగా ఇవ్వడాలు, ఇంత సోమర్థనం చేయడాలు ఉండవు డెవలప్ అయిన కంట్రీస్లో. ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, ఫిన్లాండ్ తీసుకోండి, స్వీడన్, నార్వే, డెన్మార్క్, చిన్న చిన్న కంట్రీస్ ఇవైతే. స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్ చిన్న కంట్రీస్. అక్కడ కేవలము విద్య, వైద్యం మాత్రమే ఫ్రీ. ఓకే. మిగతావన్నీ దే హ్యావ్ టు ఎర్న్ అండ్ పే ట్యాక్స్. ఆ రెండు ఉండడం వల్ల ఏమైందంటే అది యాక్చువల్గా ఒక రకంగా మంచిది. సపోజ్ విద్యా వైద్యం ఫ్రీగా ఉంది, ఇండియాలో ఇచ్చారు అనుకుందాం, విద్యా వైద్యం కంప్లీట్ ఫ్రీ ఇచ్చామనుకుందాం, మనము దాచిపెట్టుకుంటే అలవాటు తగ్గించుకుంటాం. మన బ్యాంకు బ్యాలెన్సులు ఇప్పుడు చూడండి, చాలా దేశాల్లో ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా లాంటి దేశంలో వారానికి ఒకసారి జీతాలు వస్తాయి. ఆదివారము నుంచి వాళ్ళు అంటే సోమవారం నుంచి కష్టపడతారు, శుక్రవారంకి రెస్ట్ తీసుకుంటారు, శనివారం ఆదివారం ఖర్చు పెట్టేస్తారు. సో మనీ ఈజ్ అగైన్ దే ఆర్ స్పెండింగ్. సో మనీ రొటేట్ అవుతుంటుంది మార్కెట్లో. సో దేర్ ఎకానమీ ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్. మనకు వచ్చిందని కూడా అలాగే తీసుకుని బ్యాంకులో పడేసి ఇంట్లో దాచిపెట్టుకుంటాం. కారణం ఏంటంటే రేపు ఫ్యూచర్లో నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, మా బిడ్డకి చదివించాలంటే నేనేం చేయాలి, దాచిపెట్టుకోవద్దు ఎలాగా, అనారోగ్య సమస్యలు వస్తే నా పరిస్థితి ఏంటి, హాస్పిటల్కి పోతే లక్షలు లక్షలు బిల్లులు అవుతాయి అనే భయంతో ఈ మనిషి డబ్బు ఖర్చు పెట్టడము ఎప్పుడైతే ఆపాడో ఎకానమీ దెబ్బతింటుంది. కొద్దిగా మన వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి ఎకానమీ స్ట్రెంగ్తన్ చేసుకొని, ఎక్కడో రూపాయి అంత స్ట్రాంగ్ ఉన్న దగ్గర నుంచి ఈరోజు డాలర్తో పోల్చుకుంటే 85 రూపాయలు పడిపోయిందంటే బాధేస్తుంది. కానీ మనం శక్తిహీనులమే, ఆ విషయంలో ఏం చేయలేము. బట్ ఒక సజెస్ట్ అయితే చేయగలుగుతాం. ఎవరికన్నా ఈ ఇంటర్వ్యూ నచ్చి ఫ్యూచర్లో మాకు ఫ్రీ బీస్ వద్దని కొందరన్నా కూడా ఎకానమీలో కొంత వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. ఎకానమీ గ్రోత్లో ఎడ్యుకేషను, హెల్త్ రెండు ఫ్రీ చేసి మిగతావన్నీ నువ్వు పని చేసుకో తిను అని చెప్తుంటే దేశము విత్ ఇన్ నో టైం బాగుపడుతుంది. నేను మాత్రం ఈ ఫ్రీ బీస్కి నా వ్యక్తిగతంగా నేను పూర్తి వ్యతిరేకండి. ఏ గవర్నమెంట్ కానీ, అటు ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, భారతదేశం కానీ ప్రతి స్టేట్లో మా కర్ణాటక మొదలు పెట్టారని, ఆంధ్ర మొదలుపెట్టి తెలంగాణ మొదలుపెట్టిన ఆంధ్ర ఎక్కడికి పోతున్నాం, సోమరిపోతుగా తయారు చేసి ఇవ్వండి, పని చేయకుండా దేశానికి దేనికి పనికి రాకుండా చేస్తుంది ఈ ఫ్రీ బీస్. ఒక మనిషి పుట్టిన తర్వాత దేశానికి పనికి వచ్చేటట్టు ఏదైనా చేయాలి. ఈ ఫ్రీ బీస్ మనిషిని పనికి రాకుండా చేస్తుంది. ఐఎమ్ టోటల్ అగెన్స్ట్ ఫ్రీ బీస్. సార్, మీ థాట్స్ చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. బికాస్ ఎందుకంటే ఫ్రీ బీస్ గురించి లేకపోతే ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటే జనరలీ జనాల థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఓకే, ఇట్స్ గుడ్, ప్రజలకు మంచి జరుగుతుంది, ఇలాగే ఆలోచిస్తారు. కానీ దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, లేకపోతే దానివల్ల వచ్చేటటువంటి పరిహారం ఏంటి అనేది జనరల్గా ఆలోచించరు. అంటే ఈ ఫ్రీ బీస్లో కూడా నిజంగా అర్హులైన వాళ్ళకి ఇస్తే మాత్రం నిజంగా ఉపయోగం. కొందరు ఉంటారు బీదవాళ్ళు, వృద్ధులు ఉంటారు, నేను పని చేస్తానన్నా పని దొరకని పరిస్థితి ఉంటుంది, చేయలేని పరిస్థితి ఉంటుంది, అతనికి శారీరకంగా సహకరించక. వారికి ఇవ్వండి, వారికి ఉచితంగా వైద్యం ఇవ్వండి, హాస్పిటల్స్ని బాగు చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మినిస్టరు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టమని చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేయమని చెప్పండి. ఒక సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టమని చెప్పండి. ఆ హాస్పిటల్ ఎందుకు బాగుపడవో చూద్దాం. చెయ్యాలన్న సంకల్పం ఉంటే, చెయ్యాలన్న పట్టుదల ఉంటే, చేసే మనసు ఉంటే ఆటోమేటిక్గా ప్రతిదీ చేయగలుగుతాం. ఒక సంవత్సరం చాలమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ స్థితిగతులు మార్చడానికి. ఒక సంవత్సరం చాలు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మొత్తం మార్చేసి బీదవాడు కూడా చక్కటి చదువు చదువుకోవడం గవర్నమెంట్ స్కూల్స్ని చేయొచ్చు. ఒక్క సంవత్సరం చాలా, ఎక్కువ అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాని మీద గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రం నాకైతే కనపడలేదు. అందరూ ప్రయత్నం చేస్తాం, గట్టిగా ప్రయత్నం చేసి ఎస్ ఖచ్చితంగా నా టెన్యూర్లో నేను గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని మార్చాలి. మేము కూడా ఒక సీఎంగా నేను పోయి ట్రీట్మెంట్ అక్కడే తీసుకోగలగాలి, ఒక మినిస్టర్గా నేను పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎమ్మెల్యేగా నేను పోయి అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి, నా ఫ్యామిలీని అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించగలగాలి. ఎందుకంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు మా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్కిల్ డాక్టర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి బాగాలేదు. అది మారాలమ్మా. ఈ రెండు ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ ఇచ్చామంటే మాత్రం దేశం ఖచ్చితంగా అన్ని దేశాల్లో డెవలప్డ్ కంట్రీ అని అనిపించుకోవడానికి ఎక్కువ టైం మాత్రం పట్టదు. దయచేసి పొలిటీషియన్స్ ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. ఆ రెండు మాత్రం ఇవ్వండి. ఎస్, వృద్ధులకు ఇవ్వండి, వికలాంగులకు ఇవ్వండి. అంతేగాని ఖాళీగా కూర్చొని ఇళ్లలో పని పాట చేయకుండా భార్య భర్తతో కొట్లాడుకోవడానికి, భర్త భార్యతో కొట్లాడడానికి టైం ఇస్తున్నారు. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు నెలకి ఇస్తున్నాం కదా, మీరు కొట్లాడుకోండి. బంధాలు దెబ్బతింటుంది.
అది లేకుండా కొద్దిగా వృద్ధులకి, వికలాంగులకి, నిస్సహాయులకు మాత్రమే చేయండి. మిగతా వాళ్ళందరికీ ఈ ఫ్రీబీస్ ఆపేస్తే దేశం బాగుపడుతుంది. కనీసం ఈ పవర్ పాలిటిక్స్ కోసం చూడకుండా నేను ఒక ప్రజానాయకుడినయ్యాను, నాకు నెక్స్ట్ పవర్ కూడా అవసరం లేదనుకుని ఒక్క నాయకుడు నిర్ణయించుకొని వస్తే అమ్మా ఈ దేశం బాగుపడుతుంది. ఒక్క నాయకుడు రావాలి ఆ విధంగా. నాకు నెక్స్ట్ అవసరం లేదు, నాకు ఈ పోస్ట్ అవసరం లేదు. నాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా చెయ్యాలని చెప్పే సంకల్పంతో ఒక్క నాయకుడు వస్తే ఈ దేశం ఖచ్చితంగా మారుతుంది. ప్రజలు మంచి కోరుకొని వాళ్ళు మంచిగా ఉండాలి అని ఆశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అయితే డెఫినెట్గా మీ వాయిస్ ప్రజల్లోకి రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యి ఖచ్చితంగా మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అండ్ మీ థాట్స్ ఇలాగే ఇన్నోవేటివ్గా ఉండాలి, మీ వాల్యూస్ చాలా గ్రేట్గా ఉంటాయి. మీ ఇన్నోవేటివ్ థాట్స్తో, మీ వాల్యూస్తో మీరు వేసే ప్రతి అడుగులోనూ మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా డీప్ డైలాగ్. మీరు చెప్పినంత గొప్పవాడిని కాదు కానీ సమాజంలో నాకంటూ గుర్తింపు అన్న స్వార్థపరుణ్ణి. నలుగురికి మంచి చేశాడు, నలుగురితో మంచిగా ఉంటాడు, ఎవరికి కష్టం వచ్చినా ముందుంటాడు అని అనిపించుకొని చావాలని మాత్రం నాకు స్వార్థం ఉందమ్మా. అంత తప్ప నేను మీరు అన్నంత గొప్పవాడిని కాదు. ఆ స్వార్థంలో కూడా నిస్వార్థమే కనిపిస్తాను సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డీప్ డైలాగ్ తరపు నుంచి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎఫ్టీఎస్ఏ ఏ రకంగా ఉపయోగపడుతుంది, రియల్ ఎస్టేట్లో బయ్యర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏపీ రెడ్డి గారు. సో మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మీ ముందు ఉంటుంది మన డీప్ డైలాగ్. అప్పటి వరకు నమస్తే.